నా పేరు పద్మజ. నేను అనంతపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు రాయలసీమ జేఏసీ ప్రెసిడెంట్‌గా కూడా ఉండడం జరుగుతుంది. సో, మనందరికీ తెలుసు కర్నూలు నందు హైకోర్టు రెగ్యులర్ బెంచ్‌ని తీసుకురావాలనే ఉద్దేశంతో మరి అడ్వకేట్స్ అందరూ ఆల్మోస్ట్ 2 వారాల నుంచి విధులను బహిష్కరించి ఈ స్ట్రైక్ అనేది కొనసాగిస్తున్నారు. ఎందుకంటే మన రాయలసీమ మీ అందరికీ తెలుసు వెనుకబడిన ప్రాంతము. మనకి ఏ ఒడంబడిక ప్రకారం తీసుకున్నప్పటికి కూడా మరి మనకు ఖచ్చితంగా కోర్టు అనేది రావాలి. అట్లాంటి కోర్టు ఈరోజు ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ ఆల్మోస్ట్ 32 ఇయర్స్ నుంచి ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఈ యొక్క కోర్టు అనేది మన రాయలసీమలో రాలేకపోతున్నది. సో ఆ ఉద్దేశంతోనే మరి ఈ రోజు విధులన్నీ బహిష్కరిస్తున్నాము, మా యొక్క రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము, అన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ నిన్న అంటే మొన్న లోకేష్ గారు మరి విద్యాశాఖ మంత్రి గారు అనంతపురం రాయదుర్గం మండలానికి రావడం జరిగింది. సో అక్కడ మేము సుజలాన్ కంపెనీ దగ్గర ఉన్నప్పుడు మరి మా సీనియర్ న్యాయవాది అంటే గురుప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో సీనియర్ న్యాయవాదులు, అదేవిధంగా మా సెక్రటరీ ఆదిశేషారెడ్డి గారు, మాజీ సెక్రటరీ వెంకటరమణ గారు, మిగతా న్యాయవాదులందరూ కలిసి ఆయన్ని అక్కడ మీట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా సార్ ఇది మరి రాయలసీమలో ఎన్నో ఏళ్ల నుంచి మనం వెయిట్ చేస్తున్నాము. కర్నూలు బెంచ్ ఇస్తామంటున్నారు, ఇప్పటికి ఇవ్వడం జరగడం లేదు. దీనిపైన ఏదైనా డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన దానికి చాలా పాజిటివ్గానే స్పందిస్తూ అమ్మా నేను ఐఎమ్ ప్రామిసింగ్ యూ డెఫినెట్గా హైకోర్టు బెంచ్ అనేది కర్నూలులో వస్తుందని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా తీసుకున్నారు. సో దానితో మరి ఒక రకమైనటువంటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నాను. అదేవిధంగా మేము మెయిన్గా దీన్ని అన్నింటికీ లా మినిస్టర్ గారు కూడా మాట్లాడవలసి ఉంటుంది కాబట్టి ఈ నెల 30వ తారీఖున లా మినిస్టర్ గారు నంద్యాలకు వస్తున్నారు. కాబట్టి ఆయన యొక్క జిల్లాలోనే ఆయన యొక్క ప్రాంతంలోనే సార్ను కూడా మేము కలిసి దీనిపైన క్లారిటీ తీసుకొని మరి జేఏసీతో కూడా మాట్లాడి, ఎందుకంటే జేఏసీ ప్రెసిడెంట్గా వాళ్ళతో కూడా అందరితోనూ మాట్లాడి దీనిపైన ఈ యొక్క బెంచ్ గురించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఆలోచించాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీనికి అందరూ కూడా ఆల్మోస్ట్ నాకు అనంతపురం నందు మా న్యాయవాదులందరూ నాకు చాలా చేదోడు వాదోడుగా ఉంటే ప్రతి దానికి సహాయ సహకారాలు, ముఖ్యంగా సీనియర్లు, జూనియర్లు, మహిళా న్యాయవాదులు అందరూ కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా కర్నూలు వాళ్ళు కూడా చాలా సహకారం ఉంది. సో ఈ సంవత్సరం అన్న వారు ఫస్ట్ టైం మన అనంతపురం చేతిలో పెట్టినారు. ఇన్నేళ్ళు మేము చేసినాము, స్ట్రైక్ అవ్వడం లేదు. అట్లీస్ట్ అనంతపురం జేఏసీ వాళ్ళకి ఒప్పచెప్పి మనకు ప్రెసిడెంట్గా ఇవ్వడము మన అనంతపురం గౌరవం అని నేను భావిస్తున్నాను. సో మన అనంతపురం వారి యొక్క దీంట్లో ఉన్న కర్నూలుకి ఈసారి బెంచ్ వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నారా లోకేష్ గారికి మా జేఏసీ తరఫున అడ్వకేట్స్ అందరూ పోయి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినారు. హైకోర్టు బెంచు ఫుల్ బెంచు రాయలసీమలో కర్నూలు ఏర్పాటు చేయాలని. అయితే ఆయన తూతు మంత్రంగా చెప్పేసి వెళ్ళిపోయారు. చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ స్పష్టమైన హామీ ఇవ్వలేదని నేనైతే భావిస్తున్నాను. నా పేరు గౌని నాగన్న, అడ్వకేట్, అనంతపూర్. విషయం ఏంటంటే ఆయన అధికారంలో వచ్చిన సంవత్సరం లోపలే నేను బెంచ్ ఇస్తానని ప్రామిస్ చేశారు ఆయన యువగల పాదయాత్రలో. అది మర్చిపోయారేమో, నేను గుర్తు చేస్తున్నాను. దయచేసి మీరు మా రాయలసీమల బాధ కూడా ఆలకించండి. ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం చేయలే, హైకోర్టు ప్రపోజల్స్ పంపించలేదు. మరి 90 days లోపల నేను బెంచ్ ఇస్తానని మీరు ఏ విధంగా చెప్తున్నారో మాకు అయితే అర్థం కావట్లేదు. అయితే రాయలసీమ ప్రజలు ప్రతిసారి మాటలతో మోసం చేస్తున్నారు. తర్వాత ఇక్కడ మేము రిప్రజెంటేషన్ ఇవ్వంగానే పోయి చిత్తూరు వాళ్ళని, తిరుపతి వాళ్ళని అక్కడ అడ్వకేట్లు తెచ్చుకుంటే మాకు బెంచే వద్దు, మాకేంది వద్దు అని మాట్లాడిస్తున్నారు. రాజకీయంగా దీన్ని తీసుకుపోవాలని తలుచుకున్నారు. కానీ రాయలసీమ ప్రజల గోడు మాత్రం మీకు పట్టట్లేదు. మేము లాయర్లుగా, మేము రాయలసీమ ప్రజల తరపున మేము మాట్లాడుతున్నాం. ఒక లాయర్లుగా కాకుండా రాయలసీమ ప్రజల తరపున, ప్రజల బాధల తరపున, ప్రజల ఇబ్బందుల తరపున మాట్లాడతాము. అది అర్థం చేసుకోకుండా మీరు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు రాయలసీమకి ప్రతిసారి కూడా ఏదో ఒక రకంగా చెప్పి చేయకోకుండా దాన్ని ఆపేస్తున్నారు. దయచేసి ఈ హైకోర్టు బెంచ్ని మీరు త్వరితగతిన పూర్తి చేయకపోతే మేమైతే ఈ ఉద్యమాలని ప్రజా సంఘాలతోనూ, మిగతా రాజకీయ పార్టీలతోనూ, న్యాయవాదులతోనూ, ప్రజలతోనూ అందరితో కలిసి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాము. అది అసెంబ్లీలో వెంటనే తీర్మానం చేయాలా, హైకోర్టు ప్రపోజల్ పంపించి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వము మొన్న తీసుకున్న నిర్ణయంలో లద్దాఖ్కి
ఫుల్ బెంచ్ హైకోర్టు బెంచ్ ఫుల్ బెంచ్ ఇచ్చినారో ఆ విధంగానే మాకు కూడా కర్నూలుకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను న్యాయవాదుల తరఫున. నా పేరు ఆదిశేషారెడ్డి, జనరల్ సెక్రటరీ అనంతపురం బార్ అసోసియేషన్, అలాగే రాయలసీమ జేఏసీ కో కన్వీనర్గా ఉన్నాను. ఈ రాయలసీమ లో హైకోర్టు బెంచ్ ఫుల్ బెంచ్డ్ బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఓ కాలం నుంచి కూడా ఈ అజిటేషన్స్ దాదాపుగా 2 వారాల నుంచి కూడా కోర్టు విధుల బహిష్కరణ జరుగుతూ ఉంది. అనంతపురం కాకుండా రాయలసీమ మొత్తం జిల్లాల్లో కానీ అజిటేషన్స్ జరుగుతూ ఉన్నాయి. దీని మీద మొన్న లోకేష్ గారు రాయదుర్గం వచ్చినప్పుడు మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని తలచినాము. ఆ రిప్రజెంటేషన్లో ఏముందంటే, సార్ ఇక్కడ మాకు నాట్ ఓన్లీ అడ్వకేట్స్ దీంట్లో గెయిన్ అయ్యేది, ప్రజలు కూడా దీంట్లో చాలా గెయిన్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు అమరావతికి వెళ్ళాలంటే 600-700 కిలోమీటర్స్ ఉంది. చిత్తూరు నుంచిను ఇక్కడ చాలా లాంగ్ అవుతుంది. ఈ విధంగా ఉన్నది కాబట్టి మీరు మమ్మల్నే దృష్టిలో పెట్టుకోకుండా ప్రజా ప్రయోజనాల కోసం కూడా మీరు ఇది రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలా. ముందు నుంచి కర్నూలు అంటున్నారు కాబట్టి కర్నూలులో మాకైతే అభ్యంతరం లేదు అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి ఆయన అనుకూలంగా స్పందిస్తూ మేము ఈ విషయం ముందు నుంచి చెప్తూనే ఉన్నాము. రాయలసీమలో హైకోర్టు బెంచ్ తప్పకుండా వితిన్ 90 డేస్లో ఏర్పాటు చేస్తామన్నాము కదా, ఖచ్చితంగా చేస్తామన్నారు. కానీ 90 డేస్లో ఆల్రెడీ 30 డేస్ కంప్లీటెడ్, కానీ అక్కడ ఏమీ వర్క్ జరగలేదు అని చెప్పి మా న్యాయవాదులందరూ కూడా అంటున్నారు. దానికోసము మేము ఇంకో కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలనుకున్నాము. మన రాయలసీమ మన ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారిని కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాము. ఆ తర్వాత ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వచ్చేసి సాటర్డే తీసుకోవాలని, చంద్రబాబు నాయుడుకి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని, ఒక సర్క్యూట్ బెంచ్ కాకుండా ఫుల్ బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఇద్దాము. వాళ్ళు క్లారిటీగా ఇస్తే తప్ప ఈ ఉద్యమాలు స్టాప్ చేయము అని ఈ పత్రిక ముఖ్యంగా నేను తెలియజేసుకుంటున్నాను. మొదటిగా నా మీడియా మిత్రులకి, ప్రజా సంఘాలకి, మా న్యాయవాది మిత్రులందరికీ నమస్కారము. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇది ప్రజా సమస్యగానే ట్రీట్ చేయాల్సి వస్తుంది. దగ్గర 2 గవర్నమెంట్లు దాటినాయి, 2వ గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది. ప్రతిసారి వాయిదా పడుతూనే ఉంది. సర్క్యూట్ బెంచ్ లేదు, ప్రొసీడింగ్స్ లేవు. మనము అడగాల్సింది ఏం ప్రొసీడింగ్స్ చేశారు, ఎంతవరకు చేశారు, ఏ రకంగా దాన్ని చేస్తున్న. సర్క్యూట్ బెంచ్ అయినా కానీ వస్తూ ఉందని నమ్మకంగా కనపడటం లేదు. ఇక్కడ మేమైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హైకోర్టు బెంచ్, పర్మనెంట్ బెంచ్నే రాయలసీమలో స్టార్ట్ చేయాలి. అది కర్నూలులో ప్రపోజల్ పెట్టారు కానీ దానికి ఎటువంటి మాకు అభ్యంతరం లేదు. ఆ ప్రొసీడింగ్స్ అన్ని బయట పెట్టి కనీసం హామీ ఇచ్చు ఏం ప్రొసీడింగ్ చేశారు, ఏం చేస్తున్నారు, ఏమనేది మాకు తెలియపరచవలసిందిగా మీడియా ద్వారా ఇది ప్రజా సమస్యగా కూడా ట్రీట్ చేసి అందరూ మీడియా మిత్రులు కూడా దీనికి కోఆపరేట్